దారిన పోతూ ఉన్న ఆ వ్యక్తి పరిస్థితులను చూసి, వ్యక్తులను చూసి, ఇబ్బందులను చూసి డబ్బులు ఇస్తూ పోతుంటాడు. దాన్ని ఏమంటాం అంటే గుణం అంటాం. నా మాట అర్థమైంది అనుకుంటున్నాను. అప్పు తీసుకున్నవాడు డబ్బులు ఇవ్వటాన్ని రుణం అంటాం. ఎక్కువ మొత్తం తీసుకొని చాలా కాలంగా అతని దగ్గరే ఉంచుకొని కొంచెం కొంచెం కట్టుకునే వాడిని క్రమం అంటాం. ఆ సందర్భాన్ని క్రమం అంటాం. ఏమీ కాకుండా ప్రేమతో, జాలితో తిరిగి అతను కోరుకోకపోయినా ఇస్తూ ఉండే ఆ వ్యక్తికి గుణం ఉందని మనం చెప్తాం. ఈ 3 అంశాలు మన మనసులో పెట్టుకుని యోబు గ్రంథం 1వ అధ్యాయాన్ని తెరుద్దాం. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22 వచనాలు నేను చదువుతున్నాను. 20వ వచనం నుంచి చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. 21వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుతాం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదని యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మనం చదువుకున్న ఈ వచ్చిన భాగంలో యోబు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చదువుతున్నాం. దేవుణ్ణి స్తుతించటంలో కొంతమంది భక్తులు ప్రథమ స్థానంలో మనకు కనిపిస్తారు. ఉదాహరణకి కీర్తనల గ్రంథంలో దావీదు చాలా పర్యాయాలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. స్తుతించే క్రమంలో దేవుని గుణలక్షణాలను అద్భుతంగా ప్రచురిస్తూ ఉంటాడు. అయితే దావీదు కంటే గొప్పవాడు లేకపోతే దావీదు ఎక్కువ వాడని నేను చెప్పట్లేదు, కానీ వారి వారి పరిమితుల్లో వారి వారి కాలాల్లో దేవుని స్తుతించే విషయంలో అద్భుతంగా వారి జీవితాలు మనకు కనిపిస్తాయి. అయితే కీర్తనల గ్రంథం కంటే ముందు యోబు గ్రంథం ఉంది. దావీదు జన్మించి మరణించి చనిపోయిన తర్వాత యోబు గ్రంథం మనకు కనిపిస్తుంది. జీవించి మరణించిన తర్వాత యోబు గ్రంథం మనకు కనిపిస్తుంది. కానీ యోబు గ్రంథం వాస్తవానికి గ్రంథ కూర్పులో ఇక్కడ ఉన్నప్పటికీ యోబు జీవించిన కాలం 200 సంవత్సరాలు దగ్గరగా సుమారుగా జీవించాడు. మొదట ఒక 70 సంవత్సరాలు తను శ్రమలో ఉన్నట్లుగా పండితులు చెప్తారు. అంటే పుట్టిన దగ్గర నుంచి శ్రమ ముగించే వరకు 70 సంవత్సరాలు, ఆ తర్వాత 140 సంవత్సరాలు, ఆఖరి అధ్యాయం 42వ అధ్యాయంలో మనం చదువుతాం. మొత్తం మీద 210, 200 లేకపోతే 250 సంవత్సరాల లోపు యోబు జీవించాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే యోబు జీవించిన కాలంలో ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను అని 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటాం. విలాపవాక్యాల గ్రంథాన్ని వరకు మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ ఎదోమనబడిన ఊజు మనకు కనిపిస్తుంది. ఆది కాండంలో 3 సందర్భాల్లో ఊజు దేశం మనకు ఊజు అనే పేరు కనిపిస్తుంది. అయితే 3వ సందర్భం గురించి ఇక్కడ రాయబడింది. ఎదోము అనే దేశంలో ఉంటాడు యోబు. మనకు ఆ వివరాలన్నీ అవసరం లేదు సందర్భానుసారంగా. యోబు జీవించిన కాలంలో సూర్య, చంద్ర, నక్షత్రాలను పూజించే ఆ కాలంలో ఉన్నాడు. అప్పటికే విగ్రహాలు, దేవతలు, దేవుళ్ళు అలాంటివి ఎక్కువ కనపడవు. నీకు ఎట్లా తెలుసు అంటారేమో. యోబు గ్రంథం మొత్తం అంతా చదివితే ఒక్క పట్టున మనం అర్థం చేసుకోగలిగితే యోబు దాదాపుగా అదే కాలంలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ప్రారంభంలో దేవుని ప్రత్యక్షతను భక్తులు పొందారు. ఆ తర్వాత దేవుడు ఈయన ఎందుకు అవ్వాలి అని శక్తులను ఆరాధించడం మొదలు పెట్టారు. అందుకని యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటది, అది మనం తర్వాత చదువుకుంటాం. దాదాపుగా ఆ కాలంలో యోబు జీవించినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ తర్వాత వచ్చిన సంతానం యొక్క దినాల్లో ఎదోము దేశంలో యోబు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అది అర్థం కాకపోయినా పర్వాలేదు. యోబు ఆ కాలము నాకు సంబంధించిన మనిషి. నేను ఎందుకు చెప్పాలని ఇష్టపడుతున్నానంటే దావీదే స్తుతించుటలో అగ్రగణ్యుడు కాదు, యోబు ఆయన కంటే ముందు ఏ కాలంలో ఉన్నా ఖచ్చితంగా దావీదు కంటే ముందటి వాడే. అయితే ముందు యోబు దేవుని స్తుతించుటలో ఒక అద్భుతమైన శైలిని యోబు చూపిస్తూ ఉంటాడు. మనం చదువుకున్న 21వ వచనంలో
నేను దిగంబరినై వచ్చాను, దిగంబరినై మళ్ళా తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటాడు. స్తుతి అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క గుణ లక్షణాలను ఎత్తి దేవునికి చెప్పడం, ఆరాధనలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాటడం. కృతజ్ఞత అంటే దేవుడు మనకి ఇచ్చిన దాని కొరకై తిరిగి ఆయనకి చెల్లించటం. యోబు స్తుతి చేయటం ప్రారంభించి మొదటి అధ్యాయంలోనే 2 పదాలను వాడతాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటాడు. అంటే ఇచ్చినందుకు స్తుతిస్తున్నాడు, తీసుకెళ్లిపోయినందుకు కూడా స్తుతిస్తున్నాడు. ఈ వచనాన్ని యోబు జీవితం అంతా ఈ వచనాన్ని ఉపయోగించి విభజించవచ్చు. దేవుడు ఇచ్చిన కాలం ఉంది, దేవుడు కాపాడిన కాలం ఉంది, దేవుడు తీసివేసిన కాలం కూడా ఉంది. యోబు జీవితం ఒక అద్భుతమైన జీవితం. యోబు గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తే ఒక భయంకరమైన జ్ఞాన సాహిత్యం ఇందులో కనిపిస్తూ ఉంటది. యోబు గ్రంథంలో దేవుడు ఇచ్చినందుకు స్తుతిస్తున్నట్లుగా ఈ వచనంలో మనం చదువుతున్నాం కదా. రండి, యోబు గ్రంథం మొదటి అధ్యాయం. ఎందుకు యోబు స్తుతిస్తున్నాడు? స్తుతించే క్రమంలో మొదటే ఒక ఉదాహరణ చెప్పారు, 3 అంశాలు చెప్పారు. ఆ 3 కోణాల్లో యోబు గ్రంథాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యోబు ఎందుకు స్తుతించాడు? దేవుని స్తుతించే విషయంలో యోబు ఎవరు? ఆ వచనాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ వచనాన్ని చదువుతున్నాను. మొదటి అధ్యాయం. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగాయి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఇప్పుడు మొదటి వచ్చిన చూద్దామా. ఊజు దేశం నందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. 2వ వచనం ముందు ఎందుకు చదివామంటే యోబుకు దేవుడు చాలా ఇచ్చాడు. యోబుకు ఒంటెలు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, ఎడ్లు ఇచ్చాడు, గాడిదలు ఇచ్చాడు. వీటన్నిటినీ కాయటానికి, వారి ఇంట్లో పని చేయడానికి బహుమంది పనివారిని యోబుకు దేవుడు అనుగ్రహించాడు. అందుకని మొదటి వచనంలో చదువుకొని 2వ వచనంలోకి వచ్చిన తర్వాత మనకు వచ్చే ఆలోచన ఏంటంటే భక్తి చేయకి ఇంకేం చేస్తాడు? అది మన మనసులో నుంచి వచ్చే మెదిలాడే ఒక ప్రశ్న. యోబుకు దేవుడు చాలా ఇచ్చాడు, అందుకని యోబు భక్తి చేస్తున్నాడేమో, యోబు అందుకని తన యథార్థత కలిగి ఉన్నాడేమో, న్యాయవంతుడిగా జీవిస్తున్నాడేమో, చెడుతనాన్ని విసర్జిస్తున్నాడేమో అనే ఆలోచన మనకు కలుగుతుంది. ఆ ఆలోచన సరి అయినది కాకపోయినా ముందు దేవుడు ఇచ్చిన కాలంలో యోబు దేవుడు స్తుతించాడన్న విషయం సత్యం. ఎందుకు దేవుడు యోబుకు అంత ఇచ్చాడు? యోబు భక్తి కలిగిన వాడు. అయితే యోబును దేవుడు ఆశీర్వదించి చాలా ఇచ్చిన తర్వాత ఒకానొక సందర్భంలో అపవాది వెళ్ళి దేవుని దగ్గర నిలబడే ఒక సమయం వచ్చింది. అప్పుడు దేవుడు అపవాదిని ప్రశ్నించినట్లుగా మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలో మనం వచనాన్ని చదువుతాం. అక్కడ ఒక మాట ఉంది, అది మనకు కావాలి. మొదటి అధ్యాయం చదువుదామా. 8వ వచనం నుంచి చదువుతున్నాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడుగుగా అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండనా? నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అందుకే దేవ దూషణ చేయకుండా, దేవుణ్ణి దూషించకుండా యథార్థమైన భక్తి చేస్తున్నాడు అని మనం కాదు మాట్లాడుకుంటుంది, ఏ మనుషుడు కాదు, అపవాది చెప్తున్నాడు. ఇందాక 2వ వచనం నుంచి మొదటి వచనం ఆలోచించాం కదా, దానికి ఇదే కారణం. దేవుడు అడిగాడు, అలాంటి ఒక వ్యక్తిని ఎప్పుడైనా చూసావంటే భక్తి చేస్తాడు, ఎందుకు చేయడు? నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత, నీవు అతనికి కలిగిన దాని అంతటికి చుట్టూ కంచె వేయుట చేత అతడు భక్తి చేస్తున్నాడు, అతను నిన్ను స్తుతిస్తున్నాడు, నీవు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాడు అన్నాడు. ఆ భాగం మనకు ఏం నేర్పిస్తా ఉంది అంటే యోబు దేవుని దగ్గర నుంచి చాలా పొందుకున్నాడు. అయితే ఆ భాగం వాస్తవానికి అపవాది యొక్క ఆలోచన, అందుకు స్తుతిస్తున్నాడేమో, అందుకు యథార్థంగా ఉన్నాడేమో, అందుకు న్యాయంగా ఉన్నాడేమో అని ఆలోచించాడు, కానీ దేవుడు కాదని చెప్పాడు. దానికి కొన్ని సంఘటనల తర్వాత జరిగాయి. అయితే మొదటి భాగంలోనే మనం ఉందాం.
యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇచ్చిన దేవుని బట్టి స్తుతిస్తూ ఉన్నాడు, ఇచ్చిన దేవుని బట్టి స్తుతిస్తూ ఉన్నాడు, ఇచ్చినందుకు స్తుతిస్తూ ఉన్నాడు. చాలా ఇచ్చాడు, ఒంటెలు, గొర్రెలు, ఎడ్లు, గాడిదలు ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు, పిల్లలున్నారు, బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు ఇచ్చినందుకు స్తుతిస్తా ఉన్నాడు. ఇచ్చినందుకు మాత్రమే కాదు, అయితే ఇచ్చినందుకు కూడా స్తుతిస్తున్నాడు. యెహోవా ఇచ్చెను అని చెప్తున్నాడు. మొదట ఒక ఉదాహరణ చెప్పాను. ఇచ్చిన తర్వాత మనం తిరిగి ఇస్తే దాన్ని ఏమంటాం? రుణం అంటాం. దేవుణ్ణి స్తుతించడం యోబుకు రుణం. మొదటి మాట అలా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చాలా ఇచ్చాడు, ఇచ్చినందుకు యోబు స్తుతిస్తూనే ఉన్నాడు. ఇచ్చిన ప్రతిదానికి యోబు స్తుతిస్తూనే ఉన్నాడు. ఇచ్చినందుకు స్తుతి కలుగును గాక అన్నాడు. అయిపోయిన తర్వాత చెప్పాడు అనుకున్నారు. అయితే యోబు జీవితంలో ఒక అద్భుతమైన క్రమం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే ముందు యోబు ఎలా స్తుతించాడో, దేవుని గురించిన మాటలు ఎలా పలికాడో ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం. యోబు గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఎట్లనండి, పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. పూర్వకాలాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఇచ్చిన ఆ కాలాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోబు కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ మాటలు ఆరాధనలో సైతం మనం ఎప్పుడు వినియోగించుండం. అద్భుతమైన స్థుతిని యోబు చేశాడు. 2వ వచనం చదువుతున్నాను. పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు అంటే ఆ దినముల గురించి చెప్తున్నాడు. ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యం నా గుడారమునకు పైగా ఉండెను, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. ఎంత అద్భుతమైన మాటలండి ఇవి. యోబు తిరిగి మరలా స్నేహితులు వారి మాటలను ఆలకించి ఆ తర్వాత కొన్ని మాటలు యోబు పలికే క్రమంలో యోబు దేవుని గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఇచ్చినందుకు స్తుతించాడు. దేవుని స్తుతించడం యోబు జీవితంలో రుణం. ఎందుకు రుణం? యోబుకు దేవుడు చాలా ఇచ్చాడు. చాలా సందర్భాల్లో మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఈ పశువు సంపద అనుకుంటాం, యోబుకు ఈ ఆశీర్వాదం అనుకుంటాం. కానీ యోబు పొందిన మేలు యోబు మాటల్లో నుంచి ఆలోచించగలిగితే, ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను, ఆయన తేజము వలన నేను చీకటిలో నడుచుకుంటూ పోయాను, నేను దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను. అంత అద్భుతమైన మాటలు. యోబుకు కలిగి ఉన్న దాన్ని బట్టి యోబు దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని స్తుతించడం ఒక రుణం. యోబు జీవితంలో కాదు, భక్తుల జీవితంలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగింది. ప్రభువా నీవు ఇచ్చావు, నీకు స్తోత్రం, గొర్రెలు ఇచ్చావు, గొడ్లు ఇచ్చావు అనలేదు. యోబు స్తుతించే క్రమంలో కొన్ని మాటలు వాడాడు. అవి పరిపక్వత కలిగిన మాటలు. ఆరాధనలో విని 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 మనం చాలా నేను ఎవరిని కించి మాట్లాడట్లేదు. ఆరాధనలో ఎప్పుడు చూసినా ఇశ్రాయేలీయులు దేవుడు ఎర్ర సముద్రం నుంచి నడిపించాడు, విమోచించాడు. దేవుని స్తుతించే క్రమంలో ఒక నూతనత్వం ఉండాలి, ఒక తాజా తత్వం ఉండాలి. యోబు మాటలు ఆలోచించారా? పరిపక్వత కలిగినవి. ఇచ్చాడు కాబట్టి రుణస్థుడిగా ఉండి దేవుని స్తుతిస్తున్నాడు. ఈరోజు కుటుంబం చేసుకుంటున్న కార్యం కూడా అదే. దేవుని ఎందుకు స్తుతిస్తున్నారు? ఆరోగ్యం ఇచ్చాడు, అతముకు బాగలేని సమయంలో దేవుడు కాపాడాడు, బలాన్ని ఇచ్చాడు, ఇంటికి తిరిగి తీసుకుని వచ్చాడు. కుటుంబంలో ఆరోగ్యం, మామయ్యకు ఆరోగ్యం, పిల్లలకు ఆరోగ్యం, భద్రత, క్షేమం దేవుడు ఇచ్చాడు. అందుకు తిరిగి దేవునికి స్తుతి చెల్లించడం అది రుణం. అందులో మన బాధ్యత ఏమిటంటే పరిపక్వత కలిగి స్తుతులు చెల్లించాలి. దేవుని యొక్క మేలును అర్థం చేసుకోవాలి. భౌతికమైన మేలును చూసి ఆయనను చాలాసార్లు మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. దేవుని రహస్యం నా గుడారమునకు పైన ఉంది అన్నాడు. ఎప్పుడైనా విన్నారు ఈ మాట?
ఎప్పుడైనా అలా దేవుని స్తుతించారా? నన్ను కాపాడటానికి దూతలందరినీ నా మనసును చుట్టే పెట్టావు అని రేపు పొద్దున లేచి స్తుతిస్తాం, కానీ స్తుతించవలసిన విధానం ఇది. చాలా ఇచ్చాడు, యోబు పరిపక్వత కలిగి స్తుతించాడు. దేవుని స్తుతించడం యోబు జీవితంలో ఒక రుణంగా కనిపిస్తుంది. యోబు మాత్రమే కాదు, నీ నా జీవితాలలో దేవుని స్తుతించడం ఒక రుణం. యోబుకు మాత్రమేనా, కుటుంబానికి మాత్రమేనా? కాదు కాదు, యెహోవా అందరికీ ఉపకారి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచుండగా నీవు తగిన కాలమందు వారికి ఆహారం ఇచ్చుచున్నావు అన్నాడు. మానవులందరూ దేవుని స్తుతించే విషయంలో రుణపడి ఉన్నారు. ఈ సందర్భంలో దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన సమస్తమును అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. దేవుడు మనకు అలా కనిపిస్తూ ఉన్నాడు. సమస్తమును సంపూర్తిగా అనుగ్రహించి ఆశీర్వదించిన వాడు. యోబు గ్రంథంలోనే ఆ మాటను యోబే పలుకుతాడు. చూద్దామా, 42వ అధ్యాయం 10వ వచనంలో ఆఖరిలో చదువుతున్నాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతులు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. మొదట దయచేశాడు, తర్వాత సంగతి తర్వాత మాట్లాడుకుందాం. యెహోవానే దయచేశాడు ఆ విషయం. 42వ అధ్యాయం 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే, మొదట దేవుడే ఆశీర్వదించాడు, దేవుడే దయచేశాడు, యెహోవా ఇచ్చను. మొదటి అధ్యాయం నుంచి అధ్యాయాల కొనసాగింపులో ఆఖరిలో కూడా యోబు ఒకే మాట పలుకుతా ఉన్నాడు, నన్ను మొదట ఆశీర్వదించింది కూడా ఎవరు? దేవుడే. దేవుడిచ్చాడు, అందుకు నేను స్తుతి చెల్లిస్తున్నాను అన్నాడు. నా జీవితాలలో దేవుడు ఎంతో ఇచ్చాడు. ఆయన సకల ఆశీర్వాదములను మానవునికి ఇవ్వగలడు. దేవుడు ఏమై ఉన్నాడంటే ఈ మొదటి మాటలో సమస్తాన్ని సమకూర్చగలిగిన దేవుడిగా మనకు కనిపిస్తాడు.